హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎంత, అదే విధంగా ఎన్ని పోస్టులు వేకెంట్ లిస్ట్ లో ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల పూర్తి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే అర్థమవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మీ వరకు రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఈ యొక్క నోటిఫికేషన్ ని ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంటర్ కానీ ఓపెన్ ఇంటర్ ఉన్నా కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ని అప్లై చేసుకోవడానికి అర్హత, అవకాశం కలిగి ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మనం 2018లో వచ్చినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ ని బేస్ చేసుకొని చెప్తున్నాము. మాక్సిమం ఇదే ఏజ్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ 18 నుండి 46 వరకు అవకాశాన్ని ఇస్తూ మరొక 2 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూఆర్ వాళ్ళకి అంటే 46 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఒక +5 years ని కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకి ఓవరాల్ గా ఇక్కడ ఒక 46 + 5 అంటే 51 సంవత్సరం వరకు కూడా వీరికి అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ కి అర్హతను కలిగి ఉన్నట్లుగా మనం భావించవచ్చు. నెక్స్ట్, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మెరిటా లేకపోతే ఎగ్జామ్ పెడతారా, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారు. దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయగానే మీ వరకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ 150 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ద్వారానే, ఇందులో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ద్వారానే ఈ యొక్క పోస్ట్ ని మీకైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏది కూడా ఉండకుండా డైరెక్ట్ ఎగ్జామ్ ద్వారానే ఈ యొక్క పోస్ట్ ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 150 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్ ఎగ్జామ్ ద్వారానే ఇచ్చేటటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఈ మధ్య కాలంలో తక్కువైపోయినాయి. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పేసి అలా ఉంటాయి ప్రతి ఎగ్జామ్ కి కూడా. ఇదైతే డైరెక్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినట్టయితే, అంటే ఎక్కువ మార్క్స్, మెరిట్ మార్క్స్ మీకు వచ్చినట్టయితే ఈ జాబ్ ని పొందేటటువంటి అవకాశం మీకుంది. ఇక నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ డేట్ మనం చూసుకున్నట్టయితే ఉగాది నుండి భూభారతి అమలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థని రద్దు చేసి కేసీఆర్ గారు వారిని జూనియర్ అసిస్టెంట్లుగా అక్కడ ఇక్కడ సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఉగాది నుండి భూభారతి అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తొందరగానే ఈ ఉగాది అనేది ఉంది. భూభారతి అమలు చేసే నాటికి ఈ యొక్క పోస్టులు కూడా సిద్ధంగా ఉండాలి. కనీసం అమలు చేసిన 1-2 నెలల్లోనే ఈ పోస్టులు సిద్ధంగా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 1 లేదా 2 నెలల్లోనే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరీ ఎక్కువ టైం అయితే లేదు. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ని అప్లై చేసుకొని జాబ్ కొట్టాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. టైంకి స్టార్ట్ చేస్తాను, టైంకే నేను ఎగ్జామ్ రాసి వస్తాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి
కాంపిటీషన్ కి మీకైతే జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఇక ఇక్కడ టోటల్ జాబ్స్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం 10,954 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఈ యొక్క ఖాళీలని ఫిల్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా కేసీఆర్ ప్రభుత్వంలో విఆర్ఓలని అక్కడక్కడ అడ్జస్ట్ అనేది చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్లుగా ఇంకా వివిధ హోదాలలో వారిని అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తిరిగి వెనక్కి వస్తే వాళ్ళు ఇష్టం ఉంటే రావచ్చు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ లో భాగంగా విఆర్ఓలు రిటర్న్ వస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకు 5,987 మంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది. అంటే 10,954 మంది అవసరం ఉంటే 5,987 మంది ఇక్కడ మనకు రిటర్న్ వస్తాము అని చెప్పేసి విఆర్ఓలు అగ్రి అవ్వడం జరిగింది. ఇందులో కూడా వీరికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తారు. చూసిన తర్వాతనే వారికి తగిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితేనే వారిని తీసుకోవడం జరుగుతుంది. అంటే మాక్సిమం ఇందులో నుండి ఒక 4,000 వరకు అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక 11,000 నుండి 4,000 తీసేసినా కూడా మనకి ఇంకొక 7,000 పోస్టులు అనేది మిగిలేటటువంటి అవకాశం ఉంది. ఈ 7,000 జాబ్స్ వరకు ఈ విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఎక్కువ పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. 7,000 అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన నోటిఫికేషన్స్ తోని కంపేర్ చేసినట్టయితే భారీ మొత్తంలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్ ని అప్లై చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి నోటిఫికేషన్ వివరాలు మీకు పదే పదే రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.